ప్రీవియస్ లెక్చర్‌లో మనం డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ క్లిప్, బ్యాక్‌గ్రౌండ్ ఆరిజిన్, ఆల్సో ఎలిమెంట్‌ని రీషేప్ చేయడానికి యూజ్ చేసే క్లిప్ పాత్ అనే ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్‌లో అదర్ బోర్డర్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో, మనం సీఎస్ఎస్ బాక్స్ మోడల్‌లో ఎలిమెంట్‌కి ఒక బోర్డర్ యాడ్ చేయడానికి బోర్డర్ కలర్, బోర్డర్ స్టైల్ అండ్ బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేసి యాడ్ చేసాం. ఆల్సో బోర్డర్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ 3 వాల్యూస్‌ని ఒకేసారి ప్రొవైడ్ చేసాం. సో, దీనివల్ల ఎలిమెంట్‌కి చుట్టూ ఒక లైన్ అనేది ఫార్మ్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ మనం ఇచ్చిన వాల్యూస్. దీనికి ఒక అడిషనల్ ప్రాపర్టీ కూడా ఉంది. అదే బోర్డర్ రేడియస్. బోర్డర్ రేడియస్ అంటే ఎలిమెంట్స్‌కి రౌండెడ్ కార్నర్స్ క్రియేట్ చేయడం కోసం లైక్ ఎనీ బ్లాక్ ఎలిమెంట్స్‌కి మనం ఇప్పుడు ప్రొవైడ్ చేసిన ఈ హెడ్డింగ్ ట్యాగ్‌కి ఫర్ ఇన్‌స్టెన్స్ రౌండెడ్ కార్నర్స్ క్రియేట్ చేయాలి అంటే మనం బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఈచ్ కార్నర్‌లో ఎంత కర్వేచర్ ప్రొవైడ్ చేయొచ్చు అన్నది మనం వాల్యూ సో, బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఈచ్ కార్నర్‌కి ఎంత కర్వేచర్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో, బోర్డర్ రేడియస్ ఎలా అసైన్ చేస్తామంటే ఫస్ట్ బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి నౌ ఎలిమెంట్‌కి ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ కర్వేచర్ ప్రొవైడ్ చేయాలి అంటే సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈక్వల్ రేడియస్‌తో ఆల్ 4 కార్నర్స్ కర్వ్ చేయాలి అంటే. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ 10 పిక్సెల్ అని ప్రొవైడ్ చేస్తే ఆర్ స్లైట్‌లీ మోర్ 50 పిక్సెల్. దేర్ యూ గో. సో, ఆల్ 4 కార్నర్స్ ఈక్వల్ రేడియస్‌తో మనకి కర్వ్ అనేది ఫార్మ్ అవుతుంది. నౌ డిఫరెంట్ కార్నర్స్‌కి డిఫరెంట్ రేడియస్ కర్వేచర్స్ ఫార్మ్ చేయాలి అంటే డిఫరెంట్ కార్నర్స్‌కి డిఫరెంట్ రేడియస్‌తో కర్వేచర్ ఫార్మ్ చేయాలి అంటే డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. సో, మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ గురించి డిస్కస్ చేసాం. సో, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాపర్టీకి 4 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్ అండ్ ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. సో, క్లాక్ వైజ్ ఈచ్ వాల్యూ అసైన్ అవుతుంది. సిమిలర్లీ బోర్డర్ రేడియస్‌కి కూడా టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి టాప్ రైట్, బాటమ్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్ కార్నర్స్‌కి రేడియస్ అనేది అప్లై అవుతుంది. సో, ఇన్ కేస్ మనం 50 పిక్సెల్, 25 పిక్సెల్, 30 ఆర్ సే 10 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్ అని ప్రొవైడ్ చేసాం. సో, ఇప్పుడు 50 పిక్సెల్ అనేది టాప్ లెఫ్ట్ కార్నర్‌కి అప్లై అవుతుంది. దెన్ 25 పిక్సెల్ అనేది టాప్ రైట్, 10 పిక్సెల్ అనేది టాప్ బాటమ్ రైట్ అండ్ 0 పిక్సెల్ బాటమ్ లెఫ్ట్. సో, క్లాక్ వైజ్ ఈచ్ వాల్యూ అసైన్ అవుతుంది. నౌ ఇలా కాకుండా మనం ఓన్లీ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు స్టార్టింగ్ విత్ టాప్ లెఫ్ట్ క్లాక్ వైజ్ అసైన్ అవుతాయి. సో, మనం ప్యాడింగ్ అండ్ మార్జిన్‌కి డిస్కస్ చేసాం. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే టాప్ అండ్ బాటమ్ ఒకటి, రైట్ అండ్ లెఫ్ట్ ఒకటి అసైన్ అవుతాయి. సో, ఫస్ట్ అండ్ థర్డ్ వాల్యూకి ఒకటి అసైన్ అవుతుంది. సెకండ్ అండ్ ఫోర్త్ వాల్యూకి ఒకటి అసైన్ అవుతుంది. సో, టాప్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్‌కి ఒకటి అసైన్ అవుతుంది. సెకండ్ వాల్యూ టాప్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్‌కి అసైన్ అవుతుంది. సో, ఆల్టర్నేట్ సిమిలర్ ఉంటాయి. సో, సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఆల్ 4 కార్నర్స్ సేమ్ కర్వేచర్ అప్లై అవుతుంది. 4 వాల్యూస్ అసైన్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ద టాప్ లెఫ్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో ఈచ్ వాల్యూ అసైన్ అవుతుంది. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే టాప్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్‌కి ఒకటి అసైన్ అవుతుంది అండ్ టాప్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్‌కి ఇంకొకటి. సో, ఇది బోర్డర్ రేడియస్ అంటే. సో, బోర్డర్ రేడియస్‌కి మనం వాల్యూస్ ఐదర్ పిక్సెల్‌లో ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఈవెన్ పర్సెంటేజెస్‌లో ప్రొవైడ్ చేయొచ్చు. పర్సెంటేజెస్ అంటే ఎలిమెంట్ డైమెన్షన్ బట్టి పర్సెంటేజ్ అప్లై అవుతుంది. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ 10% అంటే 10% ఆఫ్ ద హైట్ ఆర్ 10% ఆఫ్ ద విడ్త్. సో, 10% అంటే బోత్ హైట్‌కి 10% అండ్ విడ్త్‌కి 10% అప్లై అవుతుంది. సో, ఫస్ట్ అండ్ థర్డ్ దానికి 10% ఆఫ్ ద విడ్త్, సెకండ్ అండ్ ఫోర్త్ దానికి 10% ఆఫ్ ద హైట్. సిమిలర్లీ 10%, 20% అంటే దేర్ యూ గో. సో, ఆల్టర్నేట్ 10%, ఆల్టర్నేట్ 20% అప్లై అవుతుంది. 30%, 30, 30 అండ్ 20, 20. సో, ఐదర్ పిక్సెల్స్‌లో ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ పర్సెంటేజెస్‌లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఈ బోర్డర్ రేడియస్ యూజ్ చేసి మనం ఒక బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేసి చూద్దాం. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ లెట్స్ సే బాడీలో ఒక బటన్ ప్రొవైడ్ చేద్దాం. బటన్‌కి కంటెంట్ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ. ఓకే. సో, బటన్‌కి డిఫరెంట్ స్టైలింగ్ అప్లై చేద్దాం. బటన్
ఫస్ట్ మార్జిన్ 0 auto. సో బటన్కి డిఫరెంట్ స్టైలింగ్ అప్లై చేద్దాం. ఫస్ట్ మార్జిన్ లెట్స్ సే అరౌండ్ 10 rem సో దట్ ఇది మనకి కొంచెం సెంటర్కి అప్లై అవుతుంది, సెంటర్కి మూవ్ అవుతుంది. నౌ బార్డర్కి స్లైట్లీ విత్ ఇన్ ద బార్డర్ ప్యాడింగ్ అప్లై చేద్దాం. ఫస్ట్ ప్యాడింగ్ 1 rem అండ్ 2 rem అంటే టాప్ అండ్ బాటమ్ 1 rem, లెఫ్ట్ అండ్ రైట్ 2 rem అప్లై అవుతుంది. నౌ దీనికి బార్డర్ ప్రాపర్టీ యూస్ చేసి 2 pixel బార్డర్, సాలిడ్ రెడ్ కలర్. నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్. నెక్స్ట్ లెటర్ స్పేసింగ్ యూస్ చేసి లెట్స్ సే 2 pixel, there you go, or 1 pixel. Next color, text color gray and background color let's say blue or దీన్ని చేంజ్ చేసి పింక్. there you go. ఇప్పుడు దీనికి బార్డర్ రేడియస్ ప్రాపర్టీ అప్లై చేసి కార్నర్స్ని కర్వ్ చేద్దాం. సో బార్డర్ రేడియస్ 10 pixel. సో మోస్ట్ కామన్లీ మనం వెబ్ పేజెస్లో చూసే బటన్స్ అన్నీ కూడా కర్వ్డ్ కార్నర్స్తో ఉంటాయి, బికాస్ విజువలీ ఇవి మోర్ అపీలింగ్ ఉంటాయి రాదర్ దెన్ షార్ప్ ఎడ్జెస్. సో బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూస్ చేసి మనం ఎలిమెంట్స్ కార్నర్స్ని కర్వ్స్ చేయొచ్చు. సో బార్డర్లో ఇంకొక ప్రాపర్టీ మనకి బార్డర్ కొలాప్స్ అని ఉంది. ఇది మోర్ కామన్లీ మనం HTML టేబుల్స్కి యూస్ చేస్తాం. సో మనం టేబుల్స్కి బార్డర్స్ అప్లై చేసినప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ టేబుల్ TR into 5, so 5 rows and each row లో TD into 4. వీటన్నిటిలో కామన్ డేటా యాడ్ చేద్దాం. సో ఐఎమ్ సెలెక్టింగ్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి ఆల్ట్ క్లిక్ చేసి, సో మనం ఆల్ట్ మీద ప్రెస్ డౌన్ చేసి ఈచ్ సెల్ని ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో లెట్స్ సే టేబుల్, దేర్ యు గో. సో మనకి ఒక 5 into 4 టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో 5 rows and 4 columns. సో దీనికి మనం బార్డర్ అప్లై చేయాలి అంటే బార్డర్ ప్రాపర్టీని యూస్ చేస్తాం. బట్ ఓన్లీ టేబుల్ అనే ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసి చేస్తే టేబుల్కి అవుటర్ బార్డర్ మాత్రమే క్రియేట్ అవుతుంది. సో లెట్స్ సే 3 pixel సాలిడ్ లైట్ బ్లూ. సో ఓన్లీ టేబుల్ అవుటర్ బార్డర్ అనేది క్రియేట్ అయింది. బట్ మనకి ఈ రోస్ అండ్ కాలమ్స్ డివిజన్ కూడా క్లియర్లీ ఇండికేట్ అవ్వాలి. అంటే మనం ప్రతి టేబుల్ డేటాకి ఒక బార్డర్ క్రియేట్ చేయాలి. సపోజ్ TRకి క్రియేట్ చేస్తే మనకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అవుట్పుట్లో. బట్ TDకి క్రియేట్ చేస్తే ఎవ్రీ సెల్కి ఒక బార్డర్ క్రియేట్ అవుతుంది, 3 pixel లైట్ బ్లూ బార్డర్. బట్ మనకి ఇలా కనిపించదు కదా టేబుల్, యూజువలీ సింగిల్ లైన్స్ కనిపిస్తాయి. సో దానికోసం బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తాం. బార్డర్ కొలాప్స్, దేర్ యు గో. సో ఫస్ట్ టేబుల్కి అండ్ టేబుల్ డేటాకి బార్డర్ అప్లై చేసేసి దానికి బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తే ఎడ్జెస్ అండ్ టేబుల్ సెల్స్ అన్నిటివి కూడా దేనికైతే సేమ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో అవన్నీ కొలాప్స్ అయ్యి సింగిల్ బార్డర్ కింద ఫామ్ అవుతుంది. సో ఇది మోర్ క్లీనర్ అండ్ మోర్ యూనిఫామ్ లుక్ ప్రొవైడ్ చేస్తుంది టేబుల్కి. దీంట్లో సెకండ్ ఫీచర్ బార్డర్ సెపరేట్. సో టేబుల్కి ఇది డిఫాల్ట్ వాల్యూ, బార్డర్ ఆటోమేటిక్గా సెపరేట్గానే ఫామ్ అవుతుంది. దీన్ని చేంజ్ చేయడం కోసం మనం బార్డర్ కొలాప్స్ అనే ఫీచర్ని యూస్ చేస్తాం. సో బార్డర్ కొలాప్స్ సెపరేట్ అండ్ బార్డర్ కొలాప్స్ ఇవి మనం మోస్ట్ కామన్లీ టేబుల్స్కి యూస్ చేసే బార్డర్ కొలాప్స్ వాల్యూస్. సో ఇప్పుడు వరకు మనం CSSలో యూస్ చేసే మోర్ కామన్ ప్రాపర్టీస్ లైక్ బాక్స్ షాడో, అంటే ఎలిమెంట్స్కి షాడో ఎలా ప్రొవైడ్ చేయొచ్చు యాజ్ అ హోల్, ఫిల్టర్ ప్రాపర్టీస్ లైక్ బ్లర్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అండ్ డ్రాప్ షాడో, ఎస్పెషలీ ఎలిమెంట్స్లో ఉండే పర్టికులర్ పార్ట్కి ఒక షాడో ప్రొవైడ్ చేయడం కోసం. దెన్ ఫ్లోట్ ప్రాపర్టీస్, ఓవర్ఫ్లో ప్రాపర్టీస్, అంటే కంటెంట్ ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్కి అడ్జస్ట్ అవ్వలేకపోతే అది ఎలిమెంట్ని క్రాస్ చేసి ఓవర్ఫ్లో అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఓవర్ఫ్లో ప్రాపర్టీ చూసుకుంటుంది. దెన్ కర్సర్ ప్రాపర్టీ, క్లిప్ పాత్, అంటే ఎలిమెంట్ షేప్ని చేంజ్ చేయడం కోసం. ఏదైనా బై డిఫాల్ట్ ప్రతి ఎలిమెంట్కి రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేయడం కోసం
క్లిప్ పాత్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనకి నచ్చిన పాలిగన్కి అది చేంజ్ చేసుకోవచ్చు. ఆల్సో మనం దీనికి ఒక ఎక్స్టర్నల్ రిసోర్స్ కూడా చూసాం. దెన్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్లో బ్యాక్గ్రౌండ్ క్లిప్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అనేవి డిస్కస్ చేసాం. అండ్ ఈ లెక్చర్లో బార్డర్ రేడియస్ అండ్ బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీస్ గురించి, నెక్స్ట్ లెక్చర్లో డిస్ప్లే ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.